ఓకే గురువుగారు. ఉపవాసం చేయకుండా ఫలితం పొందగలమా? సాధారణమైన పూజతోనే ఫలితం పొందగలమా? ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే దేనితోనైనా పుణ్యం పొందొచ్చు. 10 మందికి పెట్టాలి అనేది ఏం లేదు. ఒక ఇద్దరికి పెట్టుకుంటే మనకు పుణ్యఫలం వస్తుంది. ఇప్పుడు మనకి కలియుగ దైవం ఏంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి వారికి ఒక నోము నోచుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు నోచుకుంటారయ్యా అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నోము నోచుకుంటూ ఉంటారు. అలానే ఇంట్లో ఎవరికైనా పిల్లలకి ఎక్కువ వయసు వచ్చి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉంది. ఇలాంటి వారు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నోము నోచుకుంటారు. ఇది 7 రోజులు 7 వారాలు నోచుకోవాల్సినటువంటి నోము. ఇలాంటి నోములో ఖచ్చితంగా మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉపవాస దీక్ష చేయాలి అని చెప్తుంది. ఇది శనివారం నోచుకోవాలి. అలానే 7వ వారంలో 10 మందిని పిలుచుకొని వారికి భోజనాలు పెట్టాలి, తీర్థ ప్రసాదాలు సేవించి భోజనాలు పెట్టాలి అనేది మన శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ మనకిప్పుడు ఒక్క పొద్దు ఉండడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా ఫలితం వస్తుందా అంటే మన ఆరోగ్యం ఎలా అయితే సహకరిస్తుందో, మీరు ఎలా అయితే స్వామివారిని మొక్కుకుంటారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను తింటేనే అనుకుంటే నాన్ వెజ్ తినకుండా శాకాహారగా మనము దేవునికి భక్తిపూర్వకంగా పూజించేటువంటి విధానంగా చేసుకుంటే సరిపోతుంది. అంతే కనుక వేరే విధంగా ఉపవాసం ఉంటేనే నాకు ఈ మొక్కుబడి తీరుతుందా, ఉపవాసం ఉండాలా అనేది ఏం లేదు. మీరు మొక్కున్నారా అంటే ఉండాలి, తప్పితే వేరే విధంగా ఉపవాసం ఉండేటువంటి అవసరం లేదమ్మా. మీరు అలాంటి ఇబ్బంది ఏం పడకండి. ఆరోగ్యం మీకు సహకరించిన మేర మీరు చేసుకునే విధానం అయితే ఉంటుంది. ఓకే గురువుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, మీ పేరు చెప్పండి. శివేంద్ర అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శివేంద్ర అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే, గురువు గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శివనారాయణ చెప్పమ్మా. జై శ్రీమన్నారాయణ. గురువు గారు చెప్పండి. నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తుంటా గురువు గారు, దానికి నిష్ట నియమాలు ఏంటో చెప్తారా? అర్థం అవ్వలేదు. నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తుంటా గురువు గారు, ఓకే, దానికి నిష్ట నియమాలు చెప్తారా? సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించడం అనేది విధి విధానాలు చాలా ఉంటాయండి. ఇక్కడ మీరు పూజించడం అంటే ఆలయానికి వెళ్ళి పూజ చేస్తారా లేదా ఇంట్లోనే పూజ చేసుకుంటారా? ఆలయం వెళ్ళి గురువు గారు. ఆలయానికి అంటే మీకు ఏదైనా కోరిక ఉండి మొక్కుబడి ఉండి ఆలయంకి వెళ్ళి పూజ చేస్తున్నారు అంటే కనుక మీరు స్వామివారికి మనకి కళ్ళుప్పు అని ఉంటుంది. ఈ కళ్ళుప్పుతో స్వామివారి దగ్గర ప్రతినిత్యం మీరు వెళ్ళేటప్పుడు లేదా ప్రతి వారం మీరు వెళ్ళేటప్పుడు ఈ కళ్ళుప్పు తీసుకుని వెళ్ళండి. కళ్ళుప్పుని స్వామివారికి అక్కడ పాదాల వద్దన ఉంచండి. మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో లేదా మీ మొక్కుబడి ఏదైతే ఉందో, మీరు అనుకున్నటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది 41 రోజుల తర్వాత. అలానే మీరు స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాజన, ఇది చాలా ప్రతిష్టత అనమాట. అలానే పంచామృత అభిషేకం, స్వామివారికి పంచామృత అభిషేకం కూడా చాలా ప్రసిద్ధి. ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఆవు పాలతో అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ఇష్టపూరితం. అలానే అటుకులు పాలలో కలిపి తేనె, ఇలాంటి నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టపూరితం. అలానే ఈ తేనెతో కలిపినటువంటి ఏదైనా సరే స్వామివారికి ప్రీతిపూరితంగా ఉంటుంది. అలానే మనకి సీజన్ వైజ్గా దొరికేటువంటి ఫ్రూట్స్లో ఎక్కువ శాతం కూడా నేరేడు పళ్ళు స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి అది నైవేద్యం పెట్టండి ఒకసారైనా సరే. అలానే రేగి పళ్ళు కూడా స్వామివారికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఆ విధంగా మీరు స్వామివారికి చేసుకోవచ్చు. పాలాభిషేకం స్వామివారికి ఇష్టం ఉంటుంది. మీలో ఉన్నటువంటి కామ క్రోధాలే కాకుండా, కాలసర్పదోషం, నాగదోషాలే కాకుండా చదువుకునేటువంటి వారికి బాగా విద్యాబుద్ధులు రావడానికి, ఈ యొక్క మైండ్ స్ట్రెస్ అనేది బాగా ఉండడానికి, అన్ని విధాలు కూడా సానుకూల పట్టడానికి, వివాహాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళేదానికి, అనుకున్న కార్యాచరణ ముందుకు వెళ్ళడానికి అయితే కనుక స్వామివారికి మీరు పూజించే విధానం స్నానం చేసి పరగడుపును పూజించండి. ఇది ఒకటే నియమం పెట్టుకోండి, పరగడుపున పూజించండి. దీని వలన మీకు సకల సౌఖ్యాలు కూడా మీకు లబ్ధి పొందుతాయి. కాబట్టి ఉప్పుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. దీనితో మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే మీకు గృహయోగం కూడా కలుగుతుంది.